ఇలా ఈ స్టఫింగ్ తో చికెన్ శాండ్విచ్ చేసుకుంటే బయట బర్గర్లు పిజ్జాలు ఎక్కడ సరిపోతాయండి. అంత టేస్టీగా ఉంది. టేస్టీగా ఉందని నేను చెప్తే మీకు తెలియదు, మీరు ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు కమెంట్ చేస్తారు చాలా బాగా వచ్చిందని. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా సింపుల్ గా కూడా ఉంటుంది. మన దగ్గర ఈ సాసెస్ అన్ని అవైలబుల్ గా ఉంటే సరిపోతుంది. వీడియో చూసే ముందు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి. ఎలా చేయాలో సింపుల్ గా చూపించేస్తాను. చికెన్ ని ఇలా మెత్తగా ఉండే పీసెస్ ఇలా సన్నగా కట్ చేసుకుని తీసుకోండి. బోన్లెస్ చికెన్ తీసుకోండి. దానిలోని లైట్ గా సాల్ట్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. పెప్పర్ వేసుకోండి మీ ఘాటుకు తగ్గట్టు. ఆ తర్వాత 3 స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేయండి. 1 స్పూన్ మైదా యాడ్ చేయండి. మొత్తం బాగా కోట్ చేయాలి, పలచగా కాదు, ఫుల్ గా కోట్ చేయాలి. చికెన్ కి అన్ని పీసెస్ కి పిండి ఈవెన్ గా కోట్ చేసుకోండి. ఈ విధంగా కోట్ చేసుకోవాలి. మొత్తం ఇలా కోట్ చేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ అనేది మంచిగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టి మంటని చికెన్ పీసెస్ అయితే వేసుకోండి. చికెన్ పీసెస్ వేసుకున్న తర్వాత అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఈ చికెన్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది. కేఎఫ్సి టేస్ట్ ఎలా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది, అలాగే అంత టెంప్టింగ్ గా ఉంటుంది. ఇది నార్మల్ గానే తినేయాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. చికెన్ కాస్త చల్లారిన తర్వాత ఇలా సన్నగా అయితే కట్ చేసుకోండి. చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, పెద్ద పీసెస్ వద్దు. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటేనే మనం సలాడ్ లా కలుపుకునేటప్పుడు మొత్తం వీటికి సాసెస్ అన్ని పట్టి టేస్ట్ బాగుంటుంది. అలాగే మంచిగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటాయి తినేటప్పుడు. బర్గర్ మధ్యలో చికెన్ ఉంటుంది కదా, అది క్రిస్పీగా ఉంటుంది కదా, అదైతే ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. కాకపోతే మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాం అంతే. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుని వేసుకుంటే. తర్వాత దీనిలోకి క్యాబేజీ తురుము వేసుకోండి, ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే క్యారెట్ క్యాప్సికమ్ వేసుకోండి. చిల్లీ సాస్ 2 స్పూన్లు వేసుకోండి. అలాగే 2 స్పూన్ల టమాటో కెచప్ ఉంటుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు సెజ్వాన్ చట్నీని కూడా యాడ్ చేసుకోండి. సెజ్వాన్ సాస్ కాదు, 4 స్పూన్ల వరకు వెజ్ మయోనీస్ యాడ్ చేసుకోండి. నాకైతే ఈ చికెన్ శాండ్విచ్ ఇంత టేస్టీగా ఉండటానికి ఈ రెండే రీజన్ అనిపించింది. వెజ్ మయోనీస్ ఒకటి, సెజ్వాన్ చట్నీ ఒకటి. ఈ 2 వేసుకుంటే చికెన్ శాండ్విచ్ చాలా బాగా కుదురుతుంది. మీకు స్పైస్ కోసం కొంచెం పెప్పర్ ని కూడా యాడ్ చేసుకోండి. పెప్పర్ యాడ్ చేసుకున్నాక ఒక్కసారి ఇలా అయితే మిక్స్ చేసుకోండి. చిటికెడు సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే సాసెస్ అన్నింటిలో సాల్ట్ ఉంటుంది కాబట్టి చిటికెడు మాత్రమే వేసుకోండి. ఆ తర్వాత ఇవన్నీ ఇలా మంచిగా కలుపుకోండి. మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత బ్రెడ్ కాకుండా శాండ్విచ్ బ్రెడ్ ని తీసుకోండి. మీరు శాండ్విచ్ బ్రెడ్ అయితే గట్టిగా ఉంటుంది, ఆ బ్రెడ్ నార్మల్ బ్రెడ్ అయితే మెత్తగా ఉంటుంది. మన ఈ స్టఫింగ్ వేసే లోపే బ్రెడ్ మెత్తగా అయిపోయి అసలు బాగుండదు తినడానికి. శాండ్విచ్ బ్రెడ్ ని తీసుకుని ఇలా 4 వైపులా బటర్ అయితే అప్లై చేసుకోండి. బటర్ అప్లై చేయటం వలన ఈ చికెన్ లో ఉండే తేమాది కింద శాండ్విచ్ కి వెళ్లకుండా ఉంటుంది. ఆ తర్వాత మిగతా దాంతో క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు పైన కూడా బటర్ అప్లై చేసుకోవాలి. ఒక్క కింద వైపు తప్ప మిగతా వైపులన్నీ బటర్ అప్లై చేసుకోవాలి. కింద వైపు ఆల్రెడీ మనం పెనం మీద పెట్టి బటర్ వేస్తాం కాబట్టి మంచిగా కాలుతుంది. ఇలా బటర్ వేసి శాండ్విచ్ కాల్చుకోవటం వల్ల చాలా క్రిస్పీగా ఉంటుంది. శాండ్విచ్ బ్రెడ్ తీసుకుని ఇలా చికెన్ శాండ్విచ్ చేసుకుంటే గనక గంట కాదు 2 గంటల తర్వాత తిన్నా కూడా క్రిస్పీగా ఉంటుంది. నార్మల్ బ్రెడ్ తో కంపేర్ చేస్తే శాండ్విచ్ బ్రెడ్ కొంచెం లావుగా ఉంటుంది, అలాగే ఎంతసేపు అయినా అలాగే క్రిస్పీగా ఉంటుంది. బటర్ లో మంచిగా ఫ్రై చేస్తున్నాం కాబట్టి చాలా క్రిస్పీగా వస్తుంది. అలాగే మధ్యలో చికెన్ కూడా మంచి క్రిస్పీగా ఉంది. ఆ తర్వాత ఇలా మంచిగా ఫ్రై చేసుకొని కట్ చేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. ట్రై చేసి కమెంట్ చేయండి. బాయ్.